సాలుకు ఒక దూడ సంవత్సరం పొడవునా పాలు. పాడి పరిశ్రమ 10 కాలాల పాటు కొనసాగాలంటే పశు పోషకులు గుర్తించుకోవాల్సిన ప్రథమ అంశం ఇది. సాధారణంగా పశువు ఏడాదిన్నర 2 ఏళ్ల వయస్సుకు ఎదకొచ్చి సకాలంలో చూడి కట్టాలి. తర్వాత ప్రతి సంవత్సరం ఈనాలి. ఒక 10 సంవత్సరాల కాలంలో 7-8 దూడలనివ్వాలి. అలా ఇవ్వలేదంటే మంద వృద్ధి మందగించినట్లే. విలువైన కాలం వృధా అవుతుంది. ఇది రైతులను నష్టాల్లోకి నెట్టివేస్తుంది. అలా జరగకుండా ఉండాలన్నా పాడి పరిశ్రమ 3 ఆవులు 6 దూడలతో కలకలలాడాలన్నా పశువుల్లో ఎద లక్షణాలను సకాలంలో గుర్తించడంతో పాటు కృత్రిమ గర్భధారణ చేయించాల్సి ఉంటుంది. వివరాలు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ సోమయ్య నుంచి తెలుసుకుందాం. పశువుల యొక్క ఎద లక్షణాలని రైతులు సక్రమంగా గుర్తించడము చాలా అవసరము. అలా గుర్తించిన పక్షంలో రైతు ఒక ఎద పశువు కానీ మిస్ అయితే 10,000 రూపాయల నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఎద లక్షణాలు తెలుసుకుని రైతులు సక్రమంగా ఎద లక్షణాలు గుర్తించిన తరువాత పశువుకి మేలైన జాతి పశువుల యొక్క కృత్రిమ గర్భధారణ చేయించడం ద్వారా లాభదాయకం పొందడానికి అవకాశం ఉంటుంది. పశువు ఈనిన తర్వాత 45 రోజుల నుంచి ఎద లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది. 45 రోజుల నుంచి 90 రోజుల మధ్య పశువు ఎద లక్షణాలను కానీ గుర్తించి ఆ కృత్రిమ గర్భధారణ చేయిస్తే ప్రతి సంవత్సరము ఒక ఏడాదికి ఒక దూడ కలిగేదానికి రైతుకి అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒక దూడ పొందితే ఎక్కువ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉంటుంది. పశువులు యొక్క ఎద లక్షణాల్లో పశువులు తీగేస్తాయి. గేద జాతుల్లోనైతే మోగ ఎద ఉంటుంది. ఒక పశువు మీద ఇంకొక పశువు ఎక్కుతుంది. ఇలా ఉన్న లక్షణాలని గుర్తించినప్పుడు ఉదయం పశువు ఎద లక్షణాలు చూపిస్తే సాయంత్రం పూట ఆ యొక్క కృత్రిమ గర్భధారణ చేయించాలి. సాయంత్రం పూట ఎద లక్షణాలు చూపిస్తే ఉదయం పూట మరలా కృత్రిమ గర్భధారణ చేయించాలి. ఇలా చేయించడం ద్వారా కట్టు నిలిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా కట్టు నిలిస్తే సూలి పశువు అవుతుంది. సూలి పశువుని కూడా మనము బాగా పోషణ చేసుకోవాల్సిన అవకాశం ఉంది. ఎద లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపించినప్పుడు రైతులు దగ్గరలో ఉన్న పశు వైద్యాధికారిని సంప్రదించి వాటికి ఉన్న లోపాలని లేకపోతే గర్భసంచిలో ఉండే సమస్యను తెలుసుకుని సరైన వైద్యం చేయించటము, లేదు పశుపోషణలో ఏదైనా లోపం ఉంటే కావలసిన మినరల్ మిక్చర్ అందించటము, ఫాస్ఫరస్ కానీ ఐరన్ కానీ ఇలాంటి లోపాలని గుర్తించడము. ఇప్పుడు మా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న CADDLలో ఈ యొక్క ధాతు లోపాలను కూడా పరీక్షిస్తున్నారు. ఏ ధాతు లోపం వల్ల ఉంటే ఆ ధాతువుకు సంబంధించిన మినరల్ మిక్చర్ని అందించడం కూడా మనం చేయవచ్చు. ఇలా చేయటం ద్వారా పశువు యొక్క ఎద లక్షణాలను బాగా స్పష్టంగా గుర్తించేదానికి అవకాశం ఉంటుంది. తదుపరి కావలసిన పచ్చిగడ్డిని కూడా వాటికి సమయానికి అందించటము, మిశ్రమ దానాన్ని అందించటము, ఇలా చేయటం ద్వారా రైతులు పశువు యొక్క ప్రస్ఫుటమైన ఎద లక్షణాలు తెలుసుకుని వాటిని కృత్రిమ గర్భధారణ సమయానికి చేయించటము, పశువు యొక్క చూలు నిలిచి ప్రతి ఏడాది తనకు లేగదోడలు కలిగించేదానికి అవకాశం ఉంటుంది. అన్ని పశు వైద్య కేంద్రాల్లోనూ కూడా ముర్రా జాతి, తర్వాత ఒంగోలు జాతి, ఈ దేశవాళీ పశువుల షాహివాలు గిర్రి ఈ సంబంధించిన ఘనీకృత వీర్యాన్ని కూడా మేము అందుబాటులో ఉంచుతున్నాము. సంకరజాతి పశువుల్లో అయితే HF, జెర్సీ ఈ రకమైన కృత్రిమ గర్భధారణకు సంబంధించిన ఘనీకృత వీర్యాన్ని అందుబాటులో ఉంచుతున్నాము. వీటన్నిటిని కూడా సక్రమంగా వినియోగించుకుని పశువుల్ని పోషణలో జాగ్రత్తలు తీసుకుని సూలి పశువుల పోషణలో కూడా జాగ్రత్తలు తీసుకుని రైతు బాగా పోషణ చేసుకోవటం ద్వారా మంచి పాడి పరిశ్రమ అభివృద్ధిని చేసుకోవడానికి అవకాశం ఉంది. సూలి పశువుల పోషణలో కూడా సూలి పశువు బాగా పాలు ఇవ్వాలన్న తర్వాత పాడి పరిశ్రమగా మారి పాలు ఇవ్వాలన్నా, మంచి దూడని కలగాలన్నా పాడి పశువుకి మాత్రమే కాకుండా సూలి పశువుగా ఉన్నప్పుడు కూడా మంచి పోషణ ఇవ్వాలి. దానికి ఎప్పుడు కూడా ఈ మినరల్ మిక్చర్లు అందించటము, ఈ డీవార్మింగ్ని చేయటము, తర్వాత పశుగ్రాసాల్లో ఇప్పుడు నేపియరు, తర్వాత సూపర్ నేపియరు, అన్ని రకాల లెగుము జాతి గడ్డిల జాతులను కూడా వాటికి అందించడం ద్వారా ఎక్కువ పాల ఉత్పత్తి పొందటానికితో పాటు అవి డ్రై ఫీడ్లో ఉండకుండా కూడా చూసుకుంటానికి అవకాశం ఉంటుంది. రైతులకి అందరికీ మనవి చేయనిది ఏమనగా మేము రైతులందరి కోసము భారతదేశంలో నేషనల్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ప్రోగ్రాం, జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా రైతులందరికీ కూడా పశు వైద్య కేంద్రాలలో ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లని అందించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి జనవరి మాసానికి కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. వాటిని అందరూ కూడా రైతు ఎలాంటి రుసుము చెల్లించకుండా కృత్రిమ గర్భధారణ కార్యక్రమాన్ని రైతులు పశు వైద్య కేంద్రాల్లో, రైతు భరోసా కేంద్రాల్లో తీసుకోవలసిందిగా మనం చేస్తున్నాం.